ఎలుకల గుడి గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? కొన్ని వేలాది ఎలుకలకు నిలయమైనదే ఈ కర్ణీమాత దేవాలయం. ఈ ఆలయం రాజస్థాన్లోని బికనీర్ అనే రంగుల పట్టణంలోని దేశ్నోక్ దగ్గర ఉంది. స్థానికుల నమ్మకం ప్రకారం హిందూ దేవత దుర్గా అవతారమైన కర్ణీమాత గౌరవార్థం ఈ ఆలయం నిర్మించబడింది. పురాణాల ప్రకారం కర్ణీమాత సవతి కుమారుడు లక్ష్మణ్ సమీప కపిల్ సరోవర్ నుండి నీరు త్రాగడానికి ప్రయత్నించి మునిగి చనిపోతాడు. కర్ణీమాత లక్ష్మణ్ని బ్రతికించమని యముణ్ణి అడిగినా సరే యముడు దానికి నిరాకరిస్తాడు. దీంతో కర్ణీమాత లక్ష్మణ్ మరియు అతని 4000 మంది వారసులకు ఎలుకలుగా పునర్జన్మ ప్రసాదించిందంట. అందువలన ఇక్కడ ఉన్న ప్రజలు ఈ ఎలుకలను ఆమె కుటుంబం యొక్క భూ సంబంధ వారసులుగా నమ్ముతారు. ఈ ఎలుకలను ఇక్కడి వారు కబ్బాస్ లేదా చిన్న పిల్లలు అని పిలుస్తారు. ఈ గుడిలో ఉన్న పూజారులు ఈ ఎలుకలకు ఆహారం ఇస్తూ వాటిని సంరక్షిస్తూ ఉంటారు. ఈ విషయం బయట వాళ్ళకి ఎంత అసాధారణంగా కనిపించినా సరే అక్కడ ఉన్న వాళ్ళకి ఈ ఆలయం చాలా ప్రాముఖ్యమైనది.